రాజస్థాన్లోని పలు జిల్లాల్లో కుండపోత వాన పడుతోంది. జిలావాడ్, సునీల్ సహా వివిధ చోట్ల కుండపోతగా వర్షం పడింది. దాంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. కొద్ది రోజులుగా ఏకధాటిగా పడుతున్న భారీ వర్షాలకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు వణికిపోతున్నాయి. రాజస్థాన్లోని ఝాలావాడ్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. సునేర్లో ఏకధాటిగా కుండపోతగా వాన కురిసింది. నిన్న ఒక్కరోజే 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం దంచికొట్టింది. భారీ వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. కాళీసింగ్ డ్యాం 11 గేట్లు ఎత్తివేసి 41 మీటర్ల మేర నీరు దిగువకు విడుదల చేశారు. సునేర్లో భారీ వర్షాలకు ప్రధాన రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఛత్రి చౌక్, హోలీఘాట్, సదర్ బజార్ రహదారులు నదుల్ని తలపించాయి. మురళీధర్ మార్గ్, ఘనా చౌక్ ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. దుకాణాలు, ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదలకు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. భారీ వర్షాలకు మార్కెట్లు, షాపులు మూతపడ్డాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు పడుతుండటంతో బుధవారం వరకు పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది జార్ఖండ్ ప్రభుత్వం.